అదేవిధంగా సింహరాశి వారికి నూతన సంవత్సరం నుంచి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం లాభస్థానంలో బృహస్పతి సంచరించడం, సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, ఇంకా సింహరాశి వారికి ఈ సంవత్సరం జన్మకేతు కలత్ర రాహు ప్రభావం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం అసలు అనుకూలంగా లేదు, అంత ఇదిగా లేదనేటువంటి విషయాన్ని మనం సూచిస్తున్నాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం నుంచి అష్టమ శని ప్రభావం, జన్మకేతు కలత్ర రాహు ప్రభావం చేత ఆరోగ్య విషయాలలో, కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యొద్దు. కుటుంబంలో ఉన్నటువంటి వారి ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు మీరు వహించాలి. అనుకోని హాస్పిటల్ ఖర్చులు వంటివి ఈ సంవత్సరం మీకు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. అలాగే సింహరాశి వారికి జన్మకేతు కలత్ర రాహు వల్ల మీకు కుటుంబంలో ఎవరో ఒకరితో గొడవలు అయ్యేటువంటి స్థితి, లేదా మీ స్నేహితులతోటి లేదా వృత్తి చేసుకునేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వారు మూర్ఖపు నిర్ణయాలు, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాల్సినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఇంకా సింహరాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో అధిక శ్రమ రాసి ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్ళు, రాజకీయ భయాలు, ఉద్యోగం ఉంటుందో లేదో అనేటువంటి భయాలు కూడా, అపోహలు కూడా ఎక్కువ అధికంగా ఉంటాయి. ఇక సింహరాశికి విశేషంగా వ్యాపారస్తులకి ఇది అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి సంవత్సరం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇంకా సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కొంచెం అధికంగా ఉన్నాయి. సింహరాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించమని సూచిస్తున్నాను. గొడవలకి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కొంచెం అధికంగా ఉన్నాయి. సింహరాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి. ఏదైనా పరిహారాలు ఆచరించుకోవాలంటే సింహరాశి వారు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు లేదా శని సింగాపూర్ వంటి శనికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుకోవడం,